ఇక పాకిస్తాన్ తన అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్కు అప్పగించింది. గత నెల 23న పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి పూర్ణం కుమార్ షా వెళ్లారు. బీఎస్ఎఫ్ జవాన్ అప్పటి నుంచి పాకిస్తాన్ రేంజర్ల అదుపులోనే ఉన్నారు. ఇవాళ అటారీ బార్డర్ వద్ద పూర్ణం కుమార్ షాను భారత్కు పాకిస్తాన్ అప్పగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన పూర్ణం కుమార్ షా జవాన్ ని పాకిస్తాన్ భారత్కి అప్పగించిన నేపథ్యంలో మరి అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ దుర్గా, అయితే చూసుకుంటే గత నెల 23వ తేదీన అయితే మన యొక్క భారతదేశానికి చెందినటువంటి బీఎస్ఎఫ్ ఫోర్స్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ షా ఉన్నారు. ఆయన పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడం జరిగింది. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిన వెంటనే పాకిస్తాన్ రేంజర్లు అతన్ని పట్టుకోవడం జరిగిన అప్పటి నుండి ఆ యొక్క పాకిస్తాన్ రేంజర్ల కస్టడీలోనే ఉన్నారు. 20 రోజుల తర్వాత ఈరోజు ఏదైతే ఆ అటారీ సరిహద్దు ఉంటుందో ఆ అటారీ సరిహద్దు దగ్గర భారత్కి అయితే అప్పజెప్పారని తెలుస్తుంది. అయితే ఈ తతంగం మొత్తం టోటల్గా కూడా గత ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగినటువంటి ఏదైతే కాల్పుల విరమణ జరిగినప్పుడు అయితే మన యొక్క డీజీఎంలు పాకిస్తాన్ యొక్క డీజీఎంతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా కొన్ని చర్చలకు వచ్చింది కాబట్టి ఆ చర్చలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారని తెలుస్తుంది. అయితే బార్డర్లో పట్టుబడ్డటువంటి ఏదైతే బీఎస్ఎఫ్ జవాన్ ఉన్నాడో ఆ జవాన్ను కూడా విడుదల చేయాలని ఆ యొక్క అయితే అక్కడ ఆ ప్రపోజల్ పెట్టారు. కాబట్టి ఆ ప్రపోజల్ను పరిశీలించిన పాకిస్తాన్ ఈరోజు కూడా మళ్ళీ డీజీఎంలో మీటింగ్ ఉన్న సందర్భంగా అయితే ఆ ప్రపోజల్కు లోబడి పాకిస్తాన్ అయితే ఈ యొక్క జవాన్ను పూర్ణం షా అనే జవాన్ను భారత్కు అప్పజెప్పిందని చెప్పాలి. అయితే మొత్తం టోటల్గా 20 రోజుల తర్వాత ఈరోజు భారతదేశానికి ఆ యొక్క బీఎస్ఎఫ్ జవాన్ని పూర్ణం షాను అప్పజెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఎంత చూసుకుంటే ఆ సరిహద్దులో అయితే ఏదైతే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ఉంటుందో ఆ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పూర్ణం షా బై మిస్టేక్గా వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ అధికారులు కూడా చర్చించిన పిమ్మట ఈరోజు పాక్ రేంజర్లు అయితే అతన్ని వదిలిపెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.